ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎప్పుడు కూడా లైఫ్ లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్ తో చూడకండి. చిన్న పెద్ద ఏ రోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉంటారో ఏ పొజిషన్ లో ఉంటారో మనకు తెలియదు. సో అందరినీ మనం రోజువారు మనం కలిసే ప్రతి మనిషిని కూడా వాళ్ళంత రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే ఏదో ఒక రోజు ఆ మంచి అన్నది మనకి తిరిగి వస్తుంది. సో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. అట్ ది సేమ్ టైం అంచనాల విషయం పక్కన పెడితే సాటి హ్యూమన్ బీయింగ్ కి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. మళ్ళీ ఆ రెస్పెక్ట్ మీకు తిరిగి వస్తుంది. చూసారు కదా, యాక్చువల్లీ నేను ఒక వీడియో చేసి పెట్టాను, అది కొంచెం వైరల్ వెళ్ళింది. ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక బ్రో నాకు రీల్ ఫార్వర్డ్ చేశాడు. ఏంటంటే ఆ వీడియోలో ఆ బ్రో మాట్లాడింది ఏంటంటే ఈ కోవా ఇన్సిడెంట్ గురించి ఎవరైతే రీల్స్ చేసుకొని చేశారో అందరూ రెస్పాండ్ అవ్వండి. ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే ఆ బ్రెడ్లు అమ్మిన అతనికి కొన్ని పార్టీలు ఎక్సైజెడ్ పార్టీలు వచ్చేసి సపోర్ట్ ఇచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిన ఆ పార్టీలకి అతనికి అసలు ఆ పార్టీలకి సంబంధం ఏంటి? నేను మాట్లాడింది అది కాదు కదా. అక్కడ మాట్లాడింది నుంచి హ్యూమానిటీ మ్యాటర్స్ ఒకటే కదా, ఎందుకు డిఫరెన్సెస్? అక్కడ అంతమంది జాయిన్ అయ్యి తను కొడతారని భయంతో తనకు ఉంటుందని చోట్ల పడుతుంటే అది చూసిన ఎవరికైనా కొంచెం హటింగ్ ఉంటుంది కదా. ఏదో అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కొట్టినాక చేతులు అలా కావులు పట్టుకోవడం కన్నా దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫలిత అక్కడ అంతా సీన్ అయ్యేది కాదు కదా. ఇప్పుడు ఇది మనిషి కోసం మతం, కానీ మతం కోసం మనిషి కాకూడదు. ఎంతమంది కరెక్ట్ అనిపించిందో కింద కామెంట్ చేయండి.